పరిశుద్ధ దేవుడు కాబట్టి పుట్టుకున్నప్పుడు నీ మీదకి రారు, నిన్ను నీ యొక్క ప్రజలను కూడా వారు ఏమీ చేయలేరు చెప్పండి అని చెప్పి, ఒకవేళ నీకు ఇంకా డౌట్గా ఉందా, ఇంకా నమ్మలేకపోతున్నావా, ఆ సూచన ఎలాంటిదంటే పిల్లరా 11వ వచనంలో రాబడింది, నీ దేవుడిని యెహోవాను చూచిన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆ చూసిన అడుగు. ఏంటంటే పాతాళమంత లోతు, భూమి కింద ఉన్న పాతాళము,
ప్రియమైన సంగమా, ఆ పాతాళం యొక్క లోతు మనకు తెలియదు. అప్పుడప్పుడు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు మరి బాగా లోతుకి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళటలేదు ఆ డ్రిల్లింగు, అక్కడి నుంచి విపరీతమైన వేడి వచ్చేస్తుంది, అక్కడి నుంచి అత్తనాదాలను వినపడతానని చెప్పి అప్పుడప్పుడు మనం విన్నాం. క్లియరా? అంత లోతైనా సరే ఇక భూమి మీద నుండి పైకి ఉత్తర పర్వతమైన సభాపర్వత యొక్క పొలిమేర్ల వరకు కూడా భూమి నుంచి పైకున్న ఎత్తు కూడా మనకు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఉద్దలోకమంతా ఎత్తైనా సరే, ఏమండి, పాతాళ లోకమంత లోతైనా సరే నువ్వు చూచిన అడుగు, నేను చూపించగల సమర్థుణ్ణి. దేవుడికి స్తోత్రం చెప్దామా? అడిగితే అప్పుడు ఆహాజు అంటున్నాడు, నేను అడుగును యెహోవాను శోధింపను అని చెప్పి అంటున్నాడు. నేను అడుగును యెహోవాను శోధింపను అని యొక్క ఆహాజు అంటున్నాడు. అనగా వీరు అనుక్షణము దేవుణ్ణి శోధించేవారు ఉన్నారు. ప్రభువు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు వారి జీవితంలో నమ్మకం లేదు, సరైన నమ్మకం వారు కలిగి లేరు వారు. అందుకనే ప్రవక్త అంటూ ఉన్నాడు కదా 13వ వచనంలో, అతడు ఎలాగో చెప్పను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసుగుతురా. అవునండి, నా దేవుని కూడా విసుగుతురా. అనేక గొప్ప కార్యం ఈ మధ్య చేస్తూ ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మీరు సరైన విధముగా మీరు నమ్మట్లేదు, సరైన విధముగా ఆయనను మీరు వెంబడించలేదు. కాబట్టి ఇదిగో నేను ఒక గొప్ప కార్యం చేస్తున్నాను, మహా గొప్ప కార్యం చేస్తున్నాను. ఏమిటా కార్యం అంటే, ఎంతకాలము మీతో ఉండి మీ ఎడల గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా మీరు అంతంత మాత్రమే ఉన్నారు. ఇప్పుడు లోకానికంతటికీ ఎడల నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. ఇంతకుముందు మీ ఇశ్రాయేలు జనాంగాన్ని అందరికీ నేను తోడున్నాను, హెబ్రీయులకు అందరికీ తోడున్నాను. ఇప్పుడు లోకానికంతటికీ తోడవబోతున్నాను. ఎలాగూ అనంటే అది చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపిస్తున్నాడు. సూచనగా అర్థం ఏంటో తెలుసా ప్రియమైన సంగమా? ఎప్పుడు ఎవరు చేయనిది, అంతకుముందు చేస్తే సూచన కాదు. ఎప్పుడు ఎవరు చేయింది, ఎప్పుడు ఎవరు చూడనిది, ఎప్పుడు ఎవరిని చేయింది, ఎప్పుడు ఎవరో చూడండి, అలాంటి గొప్ప సూచన నేను మీకు చూపించబోతున్నాను. తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి అనే మాట ప్రియమైన సంగమ ఆనాటి కాలము నుండి, అవునండి, యెషయా ద్వారా అహాజుకు చెప్పే వరకు కూడా ప్రియమైన సంగమ కన్యక గర్భవతి అయి కుమారుని కనడం అసంభవం. దేవుడికి ఒక క్రమం ఉంది, ఒక క్రమం ప్రకారమే ఆయన చేస్తాడు. లోకములో ఎవరికైనా గనక ఏమండి సంతానము కలగాలంటే కన్యక వివాహము చేసుకుని సంసారం చేస్తున్నప్పుడు మాత్రమే గర్భఫలం వస్తుంది, దేవుడు సంతానం ఇస్తాడు. అయితే దేవుడు అలాగో కాకుండా, లోకాన్ని ఉన్న రీతి కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన లోకానికి మరి ఆయన సూచన చూపించబోతున్నాడు. ఏమిటా చూసినంటే, ఒక పరిశుద్ధమైన కన్యకను ఏర్పాటు చేసుకుని ఇంతకాలము కూడా ఆ ఇశ్రాయేలు జనాంగానికి తోడున్న దేవుడు ప్రపంచ మానవాళికి తోడే ఉండడానికి పరిశుద్ధుడిగా కన్య గర్భాన్ని ఆయన జన్మించబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? ఈ ప్రవక్త పలికిన ఈ యొక్క ప్రవచనము క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము జరిగినది. అవండి, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము జరిగిన ఈ యొక్క ప్రవచనము ప్రియమైన సంగమం ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితము అది నెరవేరింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అను ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడైనదము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. దేవుడికి స్తోత్రం చెప్దామా?
ఎప్పటికీ 2024 సంవత్సరాల క్రితము ప్రియమైన సంగమ, ఆనాడు దేవుడు తన భక్త ద్వారా సెలవిచ్చిన మాట 2024 సంవత్సరాల క్రితము ఆయన నెరవేర్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనగా ఆ కుమారునికి ఏమని పేరు పెట్టారో తెలుసండి? ఇమ్మానుయేలుని పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ కన్యక గర్భవతి ఎక్కడ కుమారుని కన్నదు అని అంటే ప్రియమైన సంగమ చూడండి, లూకాసు సువార్త 2:11. లూకాసు సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన దేవుడికి స్తోత్రం చెప్దాం. ఏమండి, ఆయన ఎక్కడ పుట్టాడంటే దావీదు పట్టణంలో పుట్టాడు. ఏమండి, దావీదు పట్టణంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఒక ఆనవాలు ఉంది. ప్రియమైన సంగమ, ఒక ఆనవాలు ఉంది. లోకంలో చాలామంది క్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయన పుట్టిన సంవత్సరం లేదు, తారీఖు లేదు అంటారు. ప్రియమైన సంగమ, ఏమండి, లూకాసు సువార్తలో రాయబడింది. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్తలో కూడా క్షుణ్ణముగా ఏ రాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన జన్మించడం రాయబడింది. ఆ రాజుకు తెలిస్తే ఆయన పుట్టుపూర్వతలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిపోతాయి. ఆయన శిశువుగా ప్రియమైన సంగమ పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుంటూ మీరు చూసిద్దరట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ ప్రవక్త ద్వారా పలికిన మాట 2024 సంవత్సరాల క్రితం క్షుణ్ణముగా దేవుడు ఆయనను మనకి తెలియజేస్తున్నాడు. ఎవరు అంటే ఈయన ఇమ్మానుయేలు. ఎవరండి? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు. పూర్వకాలం ముందు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆ సంతానానికి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికీ తోడైన దేవుడు 2024 సంవత్సరాల తర్వాత 24 సంవత్సరాల నుండి లోకములో ఉన్న వారికి అందరికీ ఆయన తోడుగా ఉండటానికి లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. తోడుగా ఉంటాడు. ఎలాగూ తోడుగా ఉంటాడంటే ప్రియులారా చూడండి, యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరిస్తారో అనగా పసిబాలుడిగా పుట్టిన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎవరు ఇష్టపడతారో, ఎవరు నమ్ముతారో, ఎవరు ఒప్పుకుంటారో ఈయన సాక్షాత్తు దేవుడని ఆయనను నమ్మితే, ఆయన పూజిస్తే, ఆయన ఒప్పుకుంటే నేను దేవుని కుమారుడిని అవుతానని దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని కుమారుడిగా ఉండే అవకాశం, ధన్యత ఏమండి 2024 సంవత్సరాల క్రితం పిల్లరా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడిస్తేనే వచ్చింది, అంతకు ముందు లేదు. పూర్వకాలం ముందు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏమన్నాడో తెలుసా? వీరు నా స్వాస్థము, వీరు నా జనాంగం అన్నాడు తప్పితే లోకంలో ఉన్న వారిని అందరూ అనలేదు. ప్రియమైన సంగమ, అయితే అందరికీ కూడా తోడు ఉండడానికి, అందరిని కూడా దేవుని పిల్లలుగా చేసుకోవడానికి, ప్రియమైన సంగమ అందరిని కూడా నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి, నిత్యుడగు తండ్రి ఏమండి నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి, తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ప్రియమైన సంగమ, ఆయన వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ప్రియమైన సంగమ, జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఏమండి ఆ యొక్క రాజు దగ్గరకు వచ్చారు. రాజు అయిన ఏ రోజు దినముల్లో రాజు దగ్గరకు వస్తే వారందరూ కరవలు పడ్డారు. అయితే రాజు అన్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టినని వాళ్ళు అడిగితే ఆ యొక్క ప్రవక్తలు, పెద్దలు వారందరూ కూడా తమ గ్రంథాలను తెరిచి ఆయన ప్రవక్తలు రాసిన ఆ యొక్క మాటను వారు వెతికి వారితో చెప్పారు, రాజుతో చెప్పారు. ఏమండి, యూదా దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు.
ఇశ్రాయేలు నా ప్రజల పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చిన ప్రవక్త అయిన మీకా ప్రవచించాడు, మీకా ద్వారా చెప్పబడింది అయ్యా అని చెప్పారు. కానీ ప్రియమైన సంగమా, ఆ యొక్క యూదా దేశం బెత్లెహేములో ఉన్న ప్రభువుని దర్శించడానికి కానీ, ప్రభువుని మొక్కడానికి కానీ, ప్రభువుని ఇష్టపడడానికి కానీ ఆ యొక్క యూదా ప్రజలు ఇష్టపడలేదు. అయితే తూర్పు దేశాన్ని ఉన్న జ్ఞానులు, తూర్పు దేశం ఉన్న జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తుని చూడడానికి ఇష్టపడ్డారు, ప్రభువైన యేసుక్రీస్తుని పూజించడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన సంగమా, ఎంతో దూరం నుంచి ఎందరైతే దేవుని అంగీకరిస్తారో అందరూ కూడా ఎవరి కుమారులు అటండి? దేవుని కుమారులు అనబడతారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరం నుంచి ఆయన నక్షత్రము చూసి, ఒక రక్షకుడు పుట్టబోచున్నాడు, ఆయనని మేము చూడాలి, ఆయన రక్షణ మేము పొందుకోవాలి, మేము కూడా దేవుని పిల్లలుగా ఉండాలని చెప్పి వారు తూర్పు దేశం నుంచి వచ్చారంట. చూడండి, మత్తయి సువార్త 2:1-2 రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము మీదకి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించుకోవచ్చుతామని చెప్పాను. సరిపోతుంది, తర్వాత మళ్ళానండి. చూడండి, 8వ వచనం దగ్గర చదవండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నాడు, నాకు వర్తమానం తండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజమాట విని బయలుదేరిపోవచ్చునుగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నిలిచిన దేవుడి స్తోత్రం కలుగుగాక. ఆసక్తితో ప్రభువును చూడాలని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే, ఆసక్తితో ప్రభువును చూడాలని ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తే, దేవుడు ఆ నక్షత్రాన్ని ఆ యొక్క ప్రభువుని యేసుక్రీస్తు ఉండే స్థలానికి వరకు కూడా వారు నడిపించారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. వారు వచ్చి ఏం చేశారో చూడండి. వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బాలమును కానుకలుగా ఆయనకు సమర్పించి సరిపోతుందండి. ఏమండి, వారు వచ్చి ఇంటిలోకి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన పూజించారట. ఏమండి, జ్ఞానులు ఏమన్నా చిన్నవారు అనుకుంటున్నారా? జ్ఞానులు ఏమన్నా చిన్నవారా? వారు ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైన వారు. వారు వేరొక దేశం నుంచి వచ్చారు. అంతేకాకుండా వారు వచ్చి ఏమండి ప్రభు అయిన చిన్న బాలుడైన ప్రభు యేసుక్రీస్తుని చూసి సాష్టాంగపడ్డారట. ఏమండి, సాగిలపడ్డారట, సాష్టాంగపడ్డారట. ప్రియమైన సంగమా, ఎవరన్నా చిన్న బాలుని చూస్తే సాష్టాంగపడాలని ఆశ కలుగుతుందండి. అయితే ఆయన లోకరక్షకుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని చెప్పి వారు మనసులో నిశ్చయించుకున్నారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. నిశ్చయించుకున్నారు, ఈయన లోకరక్షకుడు, ఈయన సర్వశక్తి దేవుడు అని చెప్పి వారు నమ్మి వారు ఏం చేశారంటే సాగిలిపడి, ఏమండి సాగిలిపడి ఆయన పూజించారట. ప్రియమైన సంగమా, అక్కడే ఆ దేశంలో ఉన్నారు ఈ జ్ఞానుల కంటే గొప్పవారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఏమండి శాస్త్రులు, పరిచయులు. ప్రభు అయిన ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. ఎక్కడ పుడతాడో ప్రభువులకు తెలుసు. ఏమండి, ఎక్కడ పుడతాడని ప్రవక్త చెప్పారో తెలుసు. కానీ ఒక్కరు కూడా ప్రభుని వెతకడానికి, ప్రభుని ఇష్టపడటానికి వారెవ్వరికి మనసు రాలేదు. కానీ ఎంతో దూరం నుంచి కొన్ని రోజులు ప్రయాణమయ్యి ప్రభు యొక్క దర్శనం చేసుకోవడానికి, ఆ రక్షణ భాగ్యం పొందుకోవడానికి, దేవుని పిల్లలుగా వారు కూడా ఉండడానికి ఆ వచ్చిన జ్ఞానులు ప్రభుని చూసి అత్యానందభరితులయ్యారట. చెప్పలేనంత ఆనందము వారికి కలిగిందంట. దేవుని నామమున మహిమ కలుగుగాక. వారు సాగిలపడి వారు ఏం చేశారట ప్రియమైన సంగమా, తమ పెట్టెలు విప్పి, ఏమండి బంగారమును, సాంబ్రాణిని, బాలమును కానుకలుగా సమర్పించిరి. బంగారము ఎవరికి సమర్పిస్తారో తెలుసా అండి?
రాజులను దర్శనం చేసుకున్నప్పుడు బంగారం పట్టుకెళ్తారు. రాజుని దర్శించినప్పుడు ఉడి చేతులు వెళ్ళరు. ఏమండి, మనము కూడా రాజుల కంటే రాజాది రాజు అయిన దేవుని సన్నిధికి వస్తున్నాం, ఉడి చేతులు రాకూడదు. దేవుని మన మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రియులారా, రాజాది రాజు దేవుని సన్నిధిలో ఉన్నాడని నమ్మి ఉట్టి చేతులు వెళ్ళకూడదు. వారు సాధ్యమైనంత వరకు కూడా రాజులకి దర్శనం చేసుకున్నప్పుడు బంగారం పట్టుకెళ్తారు. వీరేం పట్టుకెళ్ళారండి? బంగారం పట్టుకెళ్ళారు. రాబోయే రోజుల్లో ప్రపంచాలని పరిపాలన చేసే దేవుడు మన యేసయ్య, దేవుని మన మహిమ కలుగును గాక. ఆయన చిన్న బాలుడు రూపంలో అక్కడ ఉన్నాడు. ఆయనకి ఏమి ఇచ్చారండి? బంగారం ఇచ్చారు. ఈ బంగారం గురించి ఆలోచన చేస్తే ఆ తర్వాత దేవదూత యోసేపుతో నువ్వు ఈ యొక్క చిన్న బాలుని తీసుకుని ఐగుప్తుకి పారిపో అన్నప్పుడు ఆ బంగారు వారికి ఎంతో ఉపయోగపడ్డదని చెప్పి చరిత్ర తెలుపుతూ ఉంది. ఇక రెండోది చూసినట్లయితే సాంబ్రాణి పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధ దేవుని సంధిలో ధూప సంభారంలో కలుపుతారు. అనగా ఈయన దేవుడిగా గుర్తించి ఆయనకి ధూపం వేయటానికి సాంబ్రాన్ని తీసుకొచ్చారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక మూడోదిగా బోళము తీసుకొచ్చారు. బోళము దేనికి గుర్తు తెలుసండి? చేదుకు. అనగా ప్రపంచ మానవాళి కొరకు ఈయన చనిపోతున్నాడు, ప్రాణం పెడుతున్నాడు. విచారానికి చేదుకి గుర్తు. ఈ మూడు కూడా ప్రియమైన సంగమ ఆ యొక్క జ్ఞానులు తీసుకొచ్చి ఆయన నమ్మారు, ఆయన ఇష్టపడ్డారు, తిరిగి క్షేమముగా వారు వెళ్ళారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు వారిని క్షేమంగా ఏం చేశాడండి? వారి యొక్క ప్రదేశానికి తీసుకెళ్లారు. బహుశా వీరిని బట్టి తూర్పు దేశపు యొక్క ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందే ఉంటారనుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎవరండి ఈయన? ఇమ్మానుయేలు దేవుడు. ఎవరండి? ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడనర్థము. మరొకసారి చెప్పండి, దేవుడు మనకి తోడనర్థము. ఎవరైతే దేవుడు మనకి తోడని అంటారో వారికి తోడు ఆయన. దేవుడు నా మన మహిమ కలుగును గాక. దేవుడు మనకి తోడు అంటే మనతో ఉన్నాడు. దేవుడు మనకు తోడు అంటే మనతో వెళతాడు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఉద్యోగం చేసుకున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేసుకున్నప్పుడు, నువ్వు ఏ పని చేసినా కూడా ఆయన ఏం చేస్తాడండి? తోడుగా ఉంటాడు. ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా నీ దేవుడు నీకు తోడని? ఎప్పుడైనా అనుకున్నావా నీ దేవుడు నీ చూస్తున్నాడని? ఎప్పుడైనా అనుకున్నావా నీ దేవుడు నీతో వస్తున్నాడని? దేవుని సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాం కానీ దేవుడు నాతో ఉంటున్నాడు, దేవుడు నాతో వస్తున్నాడు, దేవుడు నాతో ఉంటున్నాడని ఎప్పుడైనా అనుకున్నామా? నేను రక్షణ పొందిన కానించి కూడా ఆయన మనతో ఉంటున్నాడు. నమ్మిన వారిని దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన దగ్గర నుండి కూడా దేవుడు మనతో ఉంటున్నాడు. ప్రభువైన దేవుడే చెప్తున్నాడు. అదంటే ఎందరు అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారము అనుగ్రహింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇష్టము కలిగితే వారి పిల్లలుగా మారిపోతారు. వారితో ఆయన ఉంటాడు. వారితో ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని సన్నిధికి వస్తాం, వెళ్ళిపోతాం, కానీ దేవుడు మనతో ఉన్నాడని ఆ యొక్క మనసు మనలో ఉండదు. ఈ రోజు నుంచి మనం అనుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు తోడున్నాడు. ప్రతి శ్రమలో కూడా దేవుడు మనకు తోడున్నాడు. దేవుడు మనకు తోడు లేకపోతే అనేక సాక్ష్యాలు మనం వింటాం. కొంచెమే తప్పిందండి, లేకపోతే నా ప్రాణం పోను. కొద్దిగానే తప్పిందండి, లేకపోతే ఏమైపోను. తప్పించి వాడవడు నీ దేవుడు కదా, నీ తోడుండే దేవుడు కదా, నా తోడుండే దేవుడు కదా. అనేక అనేక ప్రమాదాల నుంచి తప్పించేవాడు మనకు తోడున్న ఇమ్మానుయేలు దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అబ్రహాము కాలం నుండి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే వరకు కూడా దేవుడు ఆయా ఇశ్రాయేలు జనాంగానికి తోడుండి గొప్ప కార్యాలు చేయించాడు. ఆయన మహా అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యాలు చేయించాడు. ఆయన ఒక్కసారి గనక ఆ ఇష్టాన్ని గనక మన కళ్ళ మీద ఉంచుకుంటే, మన మనసులో నెమరు వేసుకుంటే చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. ప్రియమైన సంగమ, పూర్వకాలం మంది అబ్రహాం ఆరాధన నుంచి పిలిచారు. అబ్రహాం కనాను దేశంలో ఉన్నాడు. ఆయన కనాను దేశంలో ఉన్నప్పుడు ఆ కనానులో ఒక రాజు ఉన్నాడు, అబీమెలెకు అనే రాజు కనాను దేశంలో పరవాసిగా ఉన్న అబ్రహాము గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసండి? అయ్యో అబ్రహామా, నీ దేవుడు నీ తోడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము
22, 23 వచనాలు. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నీవు పరదేశున దేశమునకును చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పను. దేవుడికి స్తోత్రం చెప్దాం. అబ్రహాము పరదేశంలో కనాను దేశంలో ఉన్నాడు. అబ్రహాం పరదేశి. ఏమండి, అబ్రహాం పరదేశి. ఆ దేశంలో ఎవరు కూడా అబ్రహాంకి సహాయకారులు కాదు. అబ్రహాం భార్య, అతని దాసులు అంతే. కానీ ఆ దేశంలో అబీమెలెకు ఒక రాజు ఉన్నాడు, అధికారి ఉన్నాడు, అతనికి ఒక సేనాధిపతి ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆ దేశంలో ఉన్నవారు అబ్రహాముకు భయపడుతున్నారట. ఎందుకు భయపడతారంటే అబ్రహాముకి ఎవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. పరవాసులుగా మనం ఈ దేశంలో ఉన్నామండి. మనం చూసి ఎవరైనా భయపడుతున్నారా? ఏమండి చెప్పండి, మనం చూసి ఎవరైనా చెప్పుకుంటున్నారు కనీసం నీ దేవుడు నీకు తోడున్నాడని? అందుకే అబ్రహాముకి మనకు తేడా. ప్రియమైన సంగమా, అబ్రహాము ఎంత ఇష్టపడ్డాడు, అబ్రహాము ఎంత దేవుని ప్రేమించాడో, ఆ ప్రేమను బట్టి, ఆ ఇష్టాన్ని బట్టి అతనికి అంచెలంచెలుగా దేవుని యొక్క కృప దొరికింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమండి, ఉదాహరణకి మనం ఎక్కడున్నామనుకోండి, అబ్రహాం స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఈ దేశము రాజు వచ్చి మనతో చెప్పాలి, నీ వలన నా కుటుంబాన్ని కానీ, నా పిల్లలు కానీ, పిల్లలు కానీ ఎటువంటి అపాయం రాకూడదు అని చెప్పాలి. ఎటువంటి నా దేశాన్ని మీరు ఎటువంటి అపాయం చేయకూడదు, మమ్మల్ని మరి పాడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు అని భయముతో చెప్పాలి. ఆనాడు అబ్రహాము కనాను దేశంలో ఉండగా ఆ దేశపు యొక్క అధికారి, ఆ దేశాన్ని పరిపాలించే అధికారి సైన్యాధిపతి వచ్చి అంటున్నాడట, అబ్రహాము నీ దేవుడు నీకు తోడున్నాడు కాబట్టి మమ్మల్ని నువ్వేం చేయకు. ఎవరికి భయపడుతున్నాడండి? అబ్రహాముకు భయపడుతున్నాడు. దేవుడు మనకు తోడుంటే మనల్ని చూసి శత్రువు భయపడతాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, మనము ఎప్పుడు ఆలోచించుకోము దేవుడు మనకు తోడున్నాడని. దేవుడికి మనకు తోడున్నాడని కనుక ఆలోచన కలిగి ఉంటే, ఆ తలంపు కలిగి ఉంటే మన పరిస్థితులు చాలా గొప్పగా మారిపోతాయి. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆయన తోడుండి ఏమేమి చేస్తున్నాడో చూద్దాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంచుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు. నీవు పాతాళమందు పండుకున్నను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కల కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకును. ప్రతి చోట ఆయన ఉన్నాడట. ప్రతి క్షణములో మనల్ని గ్రహిస్తున్నాడట. మనము కూర్చుని చూస్తున్నాడట. మనము లేచుడు చూస్తున్నాడట. మనము ఆలోచింపక మునుకే మన ఆలోచన ఎలా ఉందో చూస్తున్నాడట. ప్రియమైన సంగమా, ముందును నీ ముందు నా ముందు వెనక ముందు ఆయన ఆవరించి ఉన్నాడట. ప్రియమైన సంగమా, ఏమండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అక్కడికి వస్తున్నాడు, మనతో ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాట? ప్రియమైన సంగమా, ఎప్పుడైనా ఆలోచించావా మనం ఈ మాట? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? నేను నమ్ముకున్న దేవుడు, నేను ఏ ప్రభునైతే రక్షకుడిగా అంగీకరించానో ఆనాటి నుండి నాకు తోడుకున్నాడని. మరి అబ్రహాము దేవుడిని నమ్మిన కాడి నుంచి సంపూర్తిగా నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి దేవుడికి మరుగైనది ఏది లేకుండా అతను జీవిస్తున్నాడు. అబ్రహాం 20 సంవత్సరాల తర్వాత అబ్రహాం ఏమన్నాడు తెలుసండి? అబ్రహామా,
నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండమన్నాడు. అనగా నేను నిన్ను చూస్తున్నాను, నేను పరిశీలన చేస్తున్నాను. ఆయన చూసి పరిశీలన చేసినప్పుడు ఆయనకు తగ్గట్టుగా మనం ఉంటే తగ్గట్టుగానే ఉద్ధరింపు చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. తగ్గట్టుగానే హెచ్చింపు చేస్తాడు, తగ్గట్టుగానే గొప్ప చేస్తాడు. అప్పుడు నిన్ను చూసి శత్రువు భయపడతాడు. వారికి వారి దేవుడు తోడున్నాడు, వారి దేవుడు తోడున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన తోడు ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సంగమా, మన తోడు ఉండడానికి ఎవరైతే ఆయన ఇష్టపడతారో చిన్న బాలుడిగా ఉన్న ప్రభు దగ్గర నుండి, చిన్న బాలుడిగా ఉన్నప్పుడే జ్ఞానులు ఇష్టపడ్డారు. ఆయనను ఎంతమంది అయితే ఇష్టపడతారో ఆ ఇష్టము ఎంత ఎక్కువగా ఉంటుందో అంత వారిని దేవుడు వదిలిమ చేస్తాడు. జ్ఞానమందును, వయసునందును, బుద్ధి అందును, మనసునందును ప్రతి విషయంలోనూ కూడా ఆయన తోడుండి హెచ్చింపజేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, ఆయన గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన గొప్ప మాట అంటున్నాడు చూడండి, ఎబ్రీ పత్రిక 2:13. ఎబ్రీ పత్రిక 2:13. నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. నేను ఆయనను నమ్ముకొందును. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమన్నాడు తెలుసండి? ఏమండి, నేను ఆయనను నమ్ముకొందును అనగా తండ్రి అనే దేవుడి లోకంలోకి నన్ను పంపించాడు. నేను ఆయన యందు ఉంటాను, ఆయన నమ్ముకుంటాను. ఆయన నమ్ముకోవడమే కాదు, ఆయన నాకు ఇచ్చిన పిల్లలు అందరూ కూడా ఏమండి నాతో పాటు ఉంటారు. ఏమండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎంతమంది అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎంతైతే ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారో వారందరూ కూడా ఏంటట, నా పిల్లలు, నేనును వీరును నా పిల్లలని సాక్ష్యం ఇస్తున్నాడు. అనగా దేవుని పిల్లలుగా ఉన్నవారు ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. ప్రత్యేకమైన మనస్తత్వం కలిగి ఉండాలని, ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఆయన ఏమన్నాడు, నేను ఆయన నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నన్ను కాపాడడానికి, నన్ను మరి ప్రత్యేకమైన స్థలములో ఆయన మళ్ళీ ఉంచడానికి పల్లోకు ముంచి ఆయన దిగి వచ్చేసాడు. నమ్ముతున్నారా? నమ్మును దేవుడి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టారు తెలుసండి? ఇమ్మానుయేలు దేవుడు. ఏమండి, ఏం పేరండి? యెషయా గ్రంథం 9:6. ఇయాలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయన. ఆశ్చర్యకరుడు నేను ఆయన క్రిస్టియన్లుగా జీవితే మన పట్ల ఆశ్చర్యకారం చేసేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆలోచనకర్త, ఈ లోకంలో ఎవరికీ లేని ఆలోచనలు, గొప్ప ఆలోచనలు ఆయన పుట్టించగలడు. దానియేలు, షద్రకు, మోషే అనేవారు బబులోను సామ్రాజ్యంలో వారు ఉంటే వారికి దేవుడు ప్రత్యేకమైన ఆలోచనలు, ఆ దేశపు జ్ఞానుల కంటే వీరు ప్రత్యేకమైన వారని గుర్తింపబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. పూర్వకాలం ముందు ఆ రాజులు నమ్ముకుంటే వారి పక్షాన యుద్ధము చేసిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనల్ని నిత్యత్వములోనికి నడిపించేవాడు, సమాధానకర్తయగు అధిపతి, ఎల్లప్పుడూ సంతోషంతో సమాధానంతో ఉంచగల దేవుడు. అలాంటి దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సంగమా, నీకు నాకు తోడుండటానికి లేచి నిలబడదామండి. కన్నీటిలోయలో లేయాను చూసి కన్నీరు తుడిచిన కనికరదేవా,
కన్నీటిలోయలో లేయను చూచి కన్నీరు తుడిచిన కనికర దేవా, నా దుఃఖ దినమున ఆనందమొసగిన, నా దుఃఖ దినమున ఆనందమొసగిన, నన్నాదరించిన నా యేసయ్యా, నన్నాదరించిన నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు నా యేసయ్యా, ఒంటరిని కానన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు, ఒంటరిని కానన్నాడు నా యేసయ్యా, ఒంటరిని కానన్నాడు. కళ్ళు మూసుకుందాం ప్రేమ సంగమా. ఇమ్మానుయేలు దేవుడు 2024 సంవత్సరాల క్రితము నీకు నాకు తోడు ఉండడానికి వచ్చాడు. నీ శ్రమలో, బాధలు, ఇబ్బందులు ప్రతి విషయంలోనూ కూడా నీకు నాకు తోడై ఉండడానికి వచ్చాడు. ప్రియమైన సంగమా, ఆ దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడని ఎప్పుడైతే మనం గ్రహించామో మన జీవితంలో గొప్ప కార్యం